ఉత్తరంలో ఉంటుంది కొంతమందికి పూజ గది. అంటే కుదరదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే మీకు ఎంట్రన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడెక్కడ కుదరలేదు అనుకుంటే ఉత్తర మధ్యలో పెట్టేస్తారు. పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అక్కడ కనుక మీరు దీపం పెట్టి అది ఎక్కువసేపు వెలిగింది అంటే మీకు ధనప్రాప్తి కలగబోతుందని అర్థం. ఇలాగ ఒక్కొక్క దిశను బట్టి ఒకటి చెప్పారు. అదే విధంగా తొందరగా ఆరిపోతుందండి. ఈ మధ్యకాలంలో ఎందుకు ఇలా పెట్టగానే కొన్నిసార్లు ఏమవుద్దంటే అమ్మ వాళ్ళకి కొంతమందికి పెట్టడం సరిగ్గా ఆ దీపాన్ని వెలిగించే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా ఒక్కోసారి తొందరగా ఘనమైపోతుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ కరెక్ట్గా మనం దాన్ని సిస్టమేటిక్గా వెలిగించినా సరే తొందరగా ఘనమైపోతుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి దిశలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఎప్పుడైనా పూజా నిర్మాణం అనేటువంటిది, పూజ గది అనేటువంటిది ఇక్కడ ఈశాన్యం నుంచి తూర్పు ఆగ్నేయం లోపలే పెట్టుకోవాలి, ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు. అలాగే ఈశాన్యం నుంచి ఉత్తర వాయువ్యం లోపలే పెట్టుకోవాలి, ఈ లోపలే పెట్టుకోవాలి. ఇవి దాటి ఇటు కానీ అటు కానీ వెళ్ళకూడదు. అలా గనక ఒకవేళ దీపం తక్కువగా వెలిగింది అంటే